హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. కస్టర్డ్ పుడ్డింగ్ అండి. ముందుగా నేను ఇక్కడ ఒక పాన్ తీసుకున్నానండి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీకే చూపిస్తున్నానండి. చూడండి 1 స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది పాన్ తీసుకోవాలనేం లేదండి. చూడండి 1 టేబుల్ స్పూన్ అంటే 15 ml అండి. మనం చిన్నపిల్లల సిరప్ క్యాప్స్కి వస్తాయి కదా, 5 ml 10 ml అలా అయినా చూసుకోవచ్చండి. అర్థం కాని వారి కోసం చెప్తున్నాను. ఇక్కడ దీన్ని మెల్ట్ చేయాలండి. ఊరికే షుగర్ కరిగితే చాలండి, ఎలాంటి పాకం అవసరం లేదు. ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి త్వరగా మెల్ట్ అవుతుందండి. ఇది సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి షుగర్ని, లేకపోతే గడ్డగడుతుంది. చూడండి ఇక్కడ ఇది షుగర్ మెల్ట్ అయిందండి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. నా దగ్గర ఇక్కడ కేక్ పాన్ ఉంది, నేను అది తీసుకున్నాను. తర్వాత అదే పాన్లో 2 కప్స్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. 1 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. దీనిలో ఇంకొంచెం షుగర్ వేస్తున్నానండి. ఇక్కడ కూడా 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసానండి. 1 కప్ పాలు. ఇక్కడ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇక్కడ నేను నార్మల్ మిల్క్ తీసుకున్నానండి. ఇక్కడ పాలల్లో షుగర్ మెల్ట్ అయితే చాలండి. తర్వాత నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇది ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. దీనిని పాలల్లో 1/2 కప్ పాలల్లో లమ్స్ లేకుండా కలుపుకోవాలండి. ఎలాంటి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఇది నేను 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. నేను వాడిన స్పూన్ ఇక్కడ టేబుల్ స్పూన్ అండి. చూడండి ఇక్కడ ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చండి. చాలా రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వికీఫీల్డ్ వాళ్ళు తీసుకున్నాను. చూడండి ఇక్కడ పాలు 2 పొంగులు వస్తే ఇది షుగర్ మెల్ట్ అవుతుందండి. షుగర్ మెల్ట్ అయితే చాలు. దానిలో మనం కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని వేసి లమ్స్ లేకుండా కలుపుకోవాలండి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలండి. దీన్ని ఇంకా మనం సిమ్లో పెట్టి కలుపుతానే ఉండాలండి, లేకపోతే గడ్డలుగా అవుతుంది. సిమ్లో పెట్టి నీట్గా నిదానంగా కలుపుతూ ఉండాలండి. ఇది కొంచెం గట్టిపడేంత వరకు కలుపుకుంటే చాలండి. త్వరగానే గట్టిపడుతుందండి ఈ కస్టర్డ్. ఇది నేను ఇక్కడ షుగర్ వాడాను. నచ్చని వాళ్ళు బెల్లం అయినా వాడొచ్చండి, నో ప్రాబ్లం అండి. పటిక బెల్లం అదైనా వాడుకోవచ్చు. బెల్లంతో వాడితే కొంచెం కలర్ రెడ్డిష్ లాగా వస్తుంది, అది చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మీకు షుగర్తో చూపిస్తున్నాను. సేమ్ అది కూడా అంతేనండి, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి ఇక్కడ గట్టి పడిందండి. దీన్ని కొంచెం చల్లగా అయ్యాక ఆ మౌల్డ్లోకి తీసుకోవాలండి. చూడండి ఇక్కడ నా దగ్గర ఈ మౌల్డ్ ఉందండి. మీ దగ్గర ప్లాస్టిక్ బాక్స్ కానీ ఏదైనా మూత ఉన్న బౌల్ కానీ లో వేసుకోవచ్చండి. వేసాక ఇలా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడుతుందండి. చూడండి మీ దగ్గర ఏ బాక్స్ తీసుకొని మూత పెట్టి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇక్కడ కొంచెం అడుగున ఇలా చూడండి, ఇలా వచ్చిందండి నాకైతే. నేను ముక్కగా కట్ చేసి మీకు చూపిస్తున్నానండి. అంతేనండి, మనకు కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.